ఇవ్వండి అంటే లక్షణాలు. జీవితం యస్య ధర్మార్థం ధర్మో జ్ఞానార్థమేవ చ జ్ఞానం చ ధ్యాన యోగార్థం సోచిరాన్ముచ్యతే నరః. ఎవ్వని జీవితం అంతా ధర్మ మార్గమునందు ప్రవర్తించును ఆ ధర్మ మార్గముచే జ్ఞానసిద్ధి కలుగును. జ్ఞానసిద్ధిచే ధ్యానయోగము కలుగును. ధ్యానయోగముచే నా నరుడు శీఘ్రముగా ముక్తి పదము నొందును. వతత్యసౌ ధ్రువం భిక్షు వ్యస్ వ్యస్య భిక్షోద్వయం భవేత్. ధీ పూర్వం రేత ఉత్సర్గో ద్రవ్య సంగ్రహ ఏవ చ. ఏ యొక్క సన్యాసి అయిన వానికి ఈ రెండు దోషములు గలవో వాడు నిశ్చయముగా పతితుడగును. పతితుడు అంటే పడిపోయినవాడు. అవేమంటే ఒకటి మనఃపూర్వకముగా రేతస్సు విసర్జనం, రెండవది స్వదేహ పోషణం కొరకు ద్రవ్య సంపాదనం. ఇవి రెండును జ్ఞానికి నుండకూడదని సన్యాసము సముచ్చయము. అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. విషయాదులచే మనస్సు తృప్తి చెందకుండుట. ఓ స్వామి, ఇప్పుడున్న రాజయోగుల్లో కొందరు మనస్సే యొక్క వస్తువును కోరుచున్నదో, మనస్సు ఏ ఒక్క వస్తువును కోరుచోందో దానినప్పుడు అనుభవించి తృప్తి చేయవలే, తర్వాత ఆ బుద్ధి రాదని చెప్పు మాటలు నిజమా అని ప్రశ్న. అర్థమైందా ప్రశ్న? మనస్సు ఏమిటి కోరుతోందో అది అనుభవించి మళ్ళీ నీకు ఆ బుద్ధి అప్పుడు రాదు అని చెప్తున్నారు, అది నిజమా అని అడుగుతున్నారు. దానికి స్వామీజీ చెప్తున్నారు, నాయన హోమాగ్ని నేతిచే వృద్ధి ఎగును గాని శాంతము కానేరదు కదా. అలాగే ఇంద్రియ విషయాగ్ని భోగము అనే నేతిచే పెరుగుతుంది కానీ శాంతము కానేరదు. అగ్ని ఎలాగ జలముచే చల్లారుచున్నదో అలాగే కామాగ్ని జ్ఞానము అనేది జలముచే శాంతి నొందును. చూసారా? తీర్చేసుకుంటున్న కొద్దీ పెరుగుతుంది కానీ అది తగ్గదు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. అన్ని ఇంద్రియములకును శబ్ద స్పర్శ రూప రస గంధాదులను విషయములు గలవు. వాటి యందు రాగద్వేషములు వికసించి ఉన్నవి. అట్టి రాగద్వేషములకు అధీనమెన్నప్పుడు కూడదు. ఆ రాగద్వేషములు కదా వీనికి జ్ఞాన ప్రతిబంధకములకు గొప్ప శత్రువులు. బహిశత్రుం మహాబాహో కామరూపం దురాసుదం. ఓ మహాబాహో, దుఃఖములు కలుగు చేయు కామరూపమగు మహాశత్రువును సంహరింపుమని శ్రీకృష్ణుడు ఉపదేశం. శ్రీకృష్ణ స్వామి అంటే శ్రీకృష్ణుడు. అచల భావ రహస్యం అక్కడికి అది అయిపోయింది. అచల భావం ప్రారంధం ఉంటే కదా విషయాల కొరకు మనస్సు పోచున్నది. ఆ ప్రారంధంను తప్పించుకొనుటకు ఎవరికి సాధ్యము కాదని శృతి చెప్పుచున్నది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ఇట్లున్న స్థితి యందు తమరు దానికి విరోధంగా చెప్పుట సరయా? ఉత్తరం, ఓ బుధజన విధేయుడా, ఈ కర్మము యొక్క రహస్యము తెలియక కదా జీవులు సంసార సాగరము నుండి మోక్షమును దరిచేరక కష్టపడుచున్నారు. ప్రారబ్ధ వచనం సాధారణ మనుషులకు చెప్పినది కాదు సుమా. అది అజగర వృత్తి యందుండు జడభరతాది మహనీయులకు చెల్లును గాని విషయములకు లోబడి భోగములను అనుభవించి వారికి చెప్పినది కాదు. అనగా పులుల వలె ప్రాణులు హింసించి తినుటయు, అసురుల వలె త్రాగుటయు, రాక్షసుల వలె మత్తు వస్తువులను భుజించుట, ఇవన్నీ ప్రారంధము కాదు. అర్థమైందా? శుష్క వేదాంతులు ఇలా చెప్తారు ఇవన్నీ ప్రారంధం అని. తన మూఢత్వముచే కలుగుచున్నవే కాని మరి ఏమియును కాదు. లేని ఎడల దొంగ పని చేయువాడును, పరస్త్రీ గమనము చేయువాడును, మనుజులు చంపువాడును ఈ మొదలగు వారిది ప్రారబ్ధ కర్మ అని చెప్పకూడదా? ఇట్లున్న వారిని ఎందుకు శిక్షించవలేను? అలాగుననే ఈ దురాచారము చేసి రాజయోగులమని చెప్పువారిని యమధర్మరాజు శిక్షించక విడుచునా సమస్త కర్మములను విడిచి సర్వసంగ విముక్తుడై ఏ ఒక్క పని యందు
చేయక సదా పరబ్రహ్మానుభవంతో కూడిన మహనీయులకు దారిద్ర్యము, రోగము, సుఖము, ఆరోగ్యము మొదలగు కలుగుటయే ప్రారబ్ధం అనబడును. లేక కొండ చిలువ వలె తనంతట తటస్థించు సుఖదుఖములను అనుభవించి తృప్తుడై ఉండుటయే ప్రారబ్ధం అనబడును. చూసారా అదిట. అంటే మహాజ్ఞానికి ప్రారబ్ధం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. ప్రారబ్ధం అది గాని ఇది కాదు అని చెప్తున్నారు. ఒకడు జ్ఞాని అయిన ఎడల నీచ కృత్యములు గాని, దుర్విషయ వాంఛ గాని, క్రూర కృత్యములు గాని ఉండుటకు వీలు లేదు. ఎందుకనగా ఒకరికి జ్ఞానము అనేక జన్మములందు చేసిన తపము, వ్రతము, దానము, దైవోపాసనాది మహాపుణ్యములు చే కలుగును గాని వేరు మార్గము లేదని అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పుడు జ్ఞానికి కూడా తపము, వ్రతము, ధ్యానము, దానముల యొక్క పూర్వజన్మ కర్మ ఫలమైన ప్రారబ్ధము నీచ స్వభావం ఎట్లగును. ప్రారబ్ధ కర్మ అనగా దీనికి ముందు చేసిన కర్మం యొక్క ఫలమిచ్చుట, ఇప్పుడు అనుభవించుట కదా. అప్పుడు టెంకాయ చెట్టు పెట్టినా ఇప్పుడు మామిడికాయ కాచునా, నువ్వులు జల్లిన సజ్జలను పండునా, గోవు యొక్క వత్సము పులియగునా, చీనీ పండు విత్తనం పెడితే ముష్టి పండునా. ఇలాగుననే జ్ఞాని పూర్వమందు చేసిన తపోయోగ ధ్యానము చేయగలుగు ప్రారబ్ధముచే ఇప్పుడున్ను తపము, యోగము, ధ్యానాదులందు మనసు పోనే గాని నీచ భోజనము, ప్రాణిహింసాది క్రూర కర్మములందు పోవుటకు వీలు లేదు. ఈ విచారము తప్పు. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. అనేక జన్మములందు చేసిన తపోధ్యాన యోగాదులచే ఒకానొక జన్మమునందు నరులకు సమస్త పాపములు నశించి భక్తి యందు ఆసక్తి కలుగును అని నారద మహర్షి యొక్క అభిప్రాయం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని భగవద్గీత. ప్రక్షీణా శేష పాపానాం జ్ఞానే ధ్యానే భవేన్మతిః పాపోపహత బుద్ధీనాం తద్వార్తాపి సుదుర్లభా. జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. పురుషులకు సమస్తమైన పాపము నాశం పొందినప్పుడు జ్ఞానం ఉదయమగునని శాస్త్రము చెప్పుచున్నది. ఇంకొక రహస్యము చెప్పేది, జాగ్రత్తతో విను. ఒక తీయని మామిడికాయతో లేత కాల మందు చేదు వగరును, మధ్యకాలమందు ఉలుపును, పరిపక్వ కాలమందు తేనెకు సమానమైన మాధుర్యము కనపడుచున్నది. ఈ మూడవస్థలకు తమోగుణము, రజోగుణము, సత్వగుణములని పేరు. చేదు కాలమందు పులుపు, మాధుర్యములు లేవు. పండు కాలమందు మధురము మాత్రమే శేషించి పులుపు, చేదులు కనబడవు. అలాగుననే పులుపు కాలమందు చేదు, మధురములు ఉండవు కదా. అప్పుడు ఒకరికి జ్ఞానము కలిగిన తర్వాత తమోరజోగుణములు ఉండవు. తమోరజోగుణములు ఉండినప్పుడు సత్వగుణమైన జ్ఞానం ఉదయించుటకు వీలు లేదు. అనగా మామిడి పండు నుండి చేదు, పులుపులు రాకూడదు. అట్లు పులుపు, చేదు వచ్చిన ఎడల ఎండకు వాడి పడిపోయినది లేతకాయ గాని ముదిరిన పండు కాదు. అలాగుననే రాజయోగిని అనే చెప్పుకొని వారిలో రాగరోగములైన వృత్తులు కనబడిన ఎడల వాడు వేషధారి, కపటుడు, మోసగాడు అని తలంపవలేను. తమోగుణ స్వభావములు నీచ వస్తువులైన మధుమాంసాదులు భుజించుటకు అభిలాష, స్త్రీ విషయమందు అత్యాస, సోమరితనము, చంచలత్వము, కామము, కోపము, కుతర్కం అంటే చేస్తున్న తప్పైనా ఇది రైటే అని చెప్పుకోవడం, అతి నిద్ర మొదలైనవి రజోగుణ స్వభావములు. యశస్సు కొరకు పాటుపడుట, తానందరికీ గొప్పవాడగుటకు ప్రయత్నించుట, పరిష్కారము, ధైర్యము, శౌర్యము, ఉప్పు, పులుపు, అతిమధురములైన వస్తువులను భుజించుటకు అభిలాష, సత్వగుణ స్వభావములు అవేమో రజోగుణం. దాంతము, శాంతము, తపము, ఈశ్వర పూజ, జీవకారుణ్యము, సర్వసమత్వము, క్షమ, సత్యము, మితభాషణము, నిర్భయము, పాలు, నెయ్యి, సత్కర మొదలైన ఆహారమును ఫలమూలములను భుజించుటకి ఇచ్చించు. ఇది
సత్వగుణ ప్రధానం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అంటే ఇదేం చెప్తున్నాడు, సత్వగుణం రజస్తమో గుణములను తిరస్కరించి ఉంటుంది, రజోగుణము సత్వతమో గుణములను అతిక్రమించి ఉంటుంది, తమో గుణము సత్వరజో గుణములను తిరస్కరించి నిలుస్తుంది. అంటే సత్వగుణం ఉన్నప్పుడు తక్కిన రెండు గుణములు ఉండవు, అలాగే రజోగుణం ఉంటే మిగతా రెండు గుణాలు ఉండవు, తమో గుణం ఉంటే మిగతా రెండు గుణాలు ఉండవు. అది సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. అంటే సత్వగుణం వల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది, రజోగుణం వల్ల లోభాదులు పుడతాయి, తమో గుణం వల్ల ప్రమాదము అజ్ఞానము చతుర్దశ అంటే మోహము పుడతాయి. ఈ త్రిగుణ సంబంధమైన విషయములు గీత చతుర్దశ అధ్యాయం నందు బాగా కనిపిస్తాయి. దీపమున్న చోట చీకటి నిలుచుటకు సాధ్యము కాదు, అంధకారం ఉన్న చోట ప్రకాశం ఉండదు. అలాగే జ్ఞాని యందు అజ్ఞాన గుణములు నిలవవు, అజ్ఞాని యందు జ్ఞాన గుణములు నిలవవు. ఇంకను వినుము, గోవులు నివసించు దొడ్డిలో పులులుండవు. దేవతలున్న చోట కృష్ణ సర్పములుండి చోట గరుత్మంతుడు లేడు కదా, అలాగే గరుత్మంతుడు స్థలములో నాగసర్పములు నివసింపవు. పులి ఉండి చోట గోవులు నిలవవు. అసుర రాక్షసులు అలాగే దేవతలున్న చోట అసుర రాక్షసాదులు నివసించరు, అసుర రాక్షసాదులున్న చోట దేవతలు ఉండరు. అలాగే వ్యాఘ్రముఖం వలె, వ్యాఘ్రం అంటే పులి లాంటి మాంసం భుజించు వాని యందు కామధేనువుతో సమానమైన జ్ఞాన ధ్యానములు ఉండవు. అలాగే ఆశ అనే కృష్ణ సర్పము నివసించే హృదయంలో యోగ ధ్యానములు గరుత్మంతుడు ఉండడు. తద్గత్తుగా అసురుల వలె కళ్ళు సారాయి త్రాగువాని యందు దేవతలు పానము చేయు జనన మరణ రహితమగ అమృత జ్ఞానమును లేదని అందరూ విన్నట్టు సూర్యుడు ప్రకాశించుచున్నప్పుడు రాజవీధి యందు ఏనుగుపైకెక్కి భేరిని ఘోషించి చెప్పింది. అంటే ఇది ఒకటి ఉంటే మీకు ఇలాంటి దానికి వ్యతిరేక లక్షణాలు ఉండవు అని గట్టిగా చెప్పండి. అప్పుడు మాత్రమే ఈ రాజయోగులు అని చెప్పే రాక్షస భోగులు, అంటే మేము రాజయోగులు అని చెప్తూ వాళ్ళు చేసే పనులన్నీ కూడా రాక్షస భోగులు, వాళ్ళు శిరస్సు పైకెత్తకుండుదు. అలాంటివి గట్టిగా చెప్తే ఇప్పుడు ఒకవైపు భోగాల్లో ఉంటూ రాక్షస భోగాల్లో ఉంటూ మేము యోగులు అని చెప్పుకున్న వాళ్ళకప్పుడు శిరస్సు పైకెత్తకుండా సిగ్గుతో తల వంచుకుంటారు. గరుత్మంతుని యొక్క ఛాయను కనునంత మాత్రముననే మహావిషము కలిగిన నాగసర్పము తన ఫణమును ఎట్లా అణిచి తల క్రింద పెట్టుకొనునో, అంటే ఆ నీడతోటే గరుత్మంతుడంటే నాగపాములకి భయం. గరుత్మంతుని ఛాయామాత్రం చే విషమైన విషములందు ప్రవర్తించే కుతర్కవాదుల గర్వం అణిగిపోవును. అంటే గరుత్మంతుడి అలాగే ఆ ఛాయతోటే సర్పాలు ఎలా భయపడతాయో ఈ కుతర్కవాదులు కూడా గర్వం అణిగిపోతుంది. లేక ఘోర అరణ్యమందు నిర్భయముగా సంచరించే మత్తగజ సమూహము చిన్న సింహం యొక్క గర్జనం వినినంత మాత్రముచే దిక్కు లేక పరిగెత్తి పోవునట్లు సంసార అరణ్యమందు విషయ భోగములను అనుభవించు మదోన్మత్తులైన శుష్క వేదాంతుల సంఘము వైరాగ్య పురుషుని శబ్దము వినినంత మాత్రముననే దేశం విడిచిపెట్టి వెళ్ళవలేను. కనుక వైరాగ్యమనే చక్రాయుధం ఎవరి కరమందు సర్వదా స్థిరమై వెలుగుచుండునో వారి కడ్డమై ఎవరున్నూ నిలువ సాధ్యము కాదు. కాబట్టి లోకమును సన్మార్గము చేయుటకై విచారము గల్ల పురుషులకు విశేషమైన అణిమాది అష్టసిద్ధులతో పని లేదు. వైరాగ్య సిద్ధి ఒకటి మాత్రము పూర్తిగా ఉండినా చాలు. అదేండి వాళ్ళకి, అంటే అణిమాది అష్టసిద్ధులు ఏంటి, గొప్పల కోసమే. వైరాగ్యం ఉంటే చాలు, అన్నీ వస్తాయి. లోపల వైరాగ్యం లేకుండా ఇప్పుడు చాలా మంది అంటే యూత్ ఏం చేస్తున్నారు అంటే ఏదో ఆధ్యాత్మిక చింతన గొప్పది కదా అని ఒక ముసుగేసుకుని లోపలంతా లాలతో ఉంటే అప్పుడు అది పని చెయ్యదు. ఓ పరిశుద్ధుడమైన సోదర, ఇలాంటి కుయుక్తులు చెప్పువారు సదా దురాచార నిరక్షర కుక్షులు.
ఇది ఎంత అసంబద్ధము! ఈ విషయమై ఇప్పుడు నీతో చెప్పబో సంగతి అతి సూక్ష్మమైనది, అల్పబుద్ధి గలవారికి గోచరము కానేరదు. కనుక ఏకాగ్ర చిత్తము గలవాడవై వినుము. ఇంద్రియములు స్వయముగా శక్తి లేనివి. చక్షురాది జ్ఞానేంద్రియముల ఐదును, వాక్పాణి మొదలైన కర్మేంద్రియములను పంచభూత సంబంధములైనవి. జడములు, జడమనగా అచేతనం కనుక వాటికి చేతన సహాయము లేక ఏ యొక్క నియమము చే సాధ్యము కాదు. అచేతనమైన మృత్తిక చేతనుడైన కుమ్మరివాని సహాయము చే పాత్రలుగా పరిణమించు. అలాగే అచేతనమైన నూలు చేతనుడైన తంతువాయుని అంటే సాలివాణి సహాయంతో వస్త్రములుగా పరిణమించును. అచేతనమైన రాళ్లు, స్తంభము మొదలైన వాని యందు ఇచ్ఛాద్వేషాదులైన వికారములు కనబడలేవు. లేక ఒక ఆట కంపెనీ యందు సూత్రధారి సహాయము లేక బొమ్మలు స్వయముగా ఆడుట లేదు. ఇదియునుగాక సుషుప్తి యందు గాని మూర్ఛ మరణము మొదలగు వాని యందు గాని సర్వేంద్రియములతో కూడిన శరీరం ఉన్నప్పటికీ వికారములు కనపడలేదు. నేత్రము సర్వేంద్రియములు, నేత్రం అగ్ని యొక్క అంశం, కర్ణేంద్రియ ఆకాశం అంశము, జిహ్వేంద్రియం జలాంశం. ఇలాగున 24 తత్వములు పంచభూతాత్మకమైన జడములని అందరికీ తెలిసిన విషయమే. కనుక జడములైన ఇంద్రియములు ఇంద్రియాది భోగములను అనుభవించునని చెప్పుటకును వీల్లేదు. ఇంకా అంతర్భూతమైన పరమాత్మ అనుభవించునని చెప్పుటకును వీల్లేదు. అది నిర్గుణమనియు, నిర్వికల్పము, నిరంజనమనియు, సత్యమనియు, జ్ఞానమనియు, అనంతమనియు శృతులు చెప్పుచున్నవి. అప్పుడు నిర్గుణమైన బ్రహ్మము నుండి గుణములు రాకూడదు. నిర్వికారమైన బ్రహ్మము నుండి వికారాది దోషములు కలగకూడదు. నిత్య సుఖ స్వరూపమైన ఆత్మకు అనిత్యమైన అల్పసుఖం పనికిరాదు. అప్పుడు నిర్వికారమైన పరబ్రహ్మమునకు వికారాది దోషములు సంభవింపవు. జడములైన ఇంద్రియములకు స్వయముగా ప్రవర్తన శక్తియూ లేదు. ఈ యుక్తిచే శ్రీ మధ్వ రామానుజాచార్యుల ద్వైత మతమును ఖండించి జీవుడొకడు విషయ భోగములను అనుభవించుటకున్నాడని స్థాపించింది. ఈ ద్వైత విశిష్టాద్వైత విషయములు ఉద్భవించి 800 సంవత్సరములు కావచ్చుచున్నవి. ఈ కాలమును అనుసరించి ఈ మతం మంచిదిగానున్నది. నీచ వృత్తులను అవలంబించిన వారి చేతి యందు పవిత్రమైన అద్వైతము దొరకి శుచి ఆచారములు లేక మధుమాంసాదులు భుజించు దురాచారులు లోకమందు నిండిన కారణముచే పరమ పవిత్రులైన ఋషిపుంగవులచే పొందదగిన అద్వైత బ్రహ్మ విద్యకు ఆక్షేపణం వచ్చినవి. కాని సత్యమై వేదసారమైన ఈ అద్వైత మతము శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధియగునే కాని దీనికి హాని రానేరదు. క్షీరాన్నాది పంచభక్ష్యములను భుజించి తృప్తి నొందిన వారితో ఇతరులు వీరి ఆకలితోనున్నారని ఎంత చెప్పినను వానికి చలనం కలుగునా? అలాగే అద్వైత జ్ఞాన అనుభవము పూర్ణముగా గలవానికి ఎన్ని దుర్వాదములు వచ్చినప్పటికీ చలనము రాదు. కనుక పై చెప్పిన విషయమే జీవేశ్వర భేదభావం అద్వైత మత సమ్మతమే గాని పారమార్థికమందు లేనే లేదు. అశుద్ధ మాయా ప్రతిబింబుడు జీవుడనియు, శుద్ధ మాయా ప్రతిబింబం ఈశ్వరుడనియు ఉపాధులచే భేదము గాని విచారముచే ఉపాధి నశించిన తర్వాత జీవ ఈశ్వరులకు భేదము లేదు. ఎలాగంటే సముద్రము, నది, చెరువు, పాత్రము వీటి అందున్న జలం ఒకటిగా ఉన్నను ఉపాధిచే వేరువేరుగానున్నట్లు తోచును. వాస్తవముగా అచలమైన బ్రహ్మం ఒకటే. తదితరములైన జీవము, జడము లన్నీయు భ్రమయే గాని మరేమియూ కాదు. ఇది పరిశుద్ధ హృదయము గల వానికి స్వానుభవమునకు వచ్చును గాని తదితరులకు సాధ్యము కాదు. ఎట్లనగా సూర్యుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ నిర్మలమైన దర్పణమందు ప్రతిబింబించును గాని రాయి, పలక, మట్టి ఇలాంటి మలిన వస్తువుల యందు ప్రతిబింబించడు కదా. బ్రహ్మ అంటే చెరువు కట్ట యందు నిశ్చలముగా నుండు వృక్షము నీడ. నీటి యందల లాలలు మొదలైన చలన శక్తిచే చలించునట్లును రైలు బండి గమన వేగమునకు ప్రక్క స్థిరములైన వృక్షములు
పరిగెత్తునట్లు తోచునట్లును అచంచలమైన బ్రహ్మము మాయాశక్తిచే చంచలమని తోచుటయే కనుక ఈ అద్వైత బ్రహ్మానుభవం తపోధ్యాన నిష్ఠాతులచే ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వమనోవృత్తులు నశించిన మహనీయులచే పొందదగింది. కాని వాచా ప్రసంగ వేదాంతులచే పొంద సాధ్యము కాదని శ్రీమద్ భగవద్గీత చెప్పుచున్నది. అర్థమైందండి? అంటే ఈ చాప్టర్ ఇంకా ఉంది, ఇక్కడికి నేను ఆపుతాను. శ్రీమద్ భగవద్గీత సర్వేంద్రియములు అది అంటే పేజీ నెంబర్ 152. అంటే ఇది ఎందుకు ఆయన రాశారు? ఇలాగా చాలా మంది ఆచరించేది ఒకటి, చెప్పేది ఒకటి. యువతల విషయ భోగాల్లో ఆసక్తిగా ఉంటారు, అవతలేమో బ్రహ్మజ్ఞానం వచ్చి మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తారు. ఇది సంభవమా? అందుకోసమే నేను ఇది రాశానని మలయాళ స్వామి గారు చెప్పారు. శుష్క వేదాంతులు అయిపోతున్నారు అందరూ. అంటే పైనే వేదాంతం, లోపల ఏమీ లేదు. శుష్కం అంటే ఏంటి? ఎండిపోయినా. ఇంకా చెప్పాలంటే శుష్కము అంటే పూర్తిగా వడలిపోయినా, అంటే పనికిరాని. యువతలేమో భోగాలసలతో ఉంటూ, అవతలేమో వేదాంత జ్ఞానం రావాలంటే వచ్చేదా బ్రహ్మజ్ఞానం. అందుకే నిష్కర్షగా చెప్పేస్తున్నారు. ఎవరైనా అలాంటి గురువులున్నా వాళ్ళు కూడా శుష్క వేదాంతులే అని చెప్పారు. నువ్వు యువతలు అన్ని భోగిస్తూ ఉండు, అయినప్పటికీ నీకు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందిలే అని చెప్పే గురువులు కూడా శుష్క వేదాంతులే అని మొదట్లో చెప్పారు కదా. ఇప్పుడు యువతల వేరే స్త్రీ వ్యామోహం వీటితో ఉంటూ అంతర్గతంగా ఐఎమ్ ద సోల్, ఐఎమ్ ద నాట్ ద బాడీ అని అలా ఫీల్ అయితే లాభం ఏం లేదు. అది అవన్నీ కూడా బాహ్యానికి. అందుకే మనము అంతర్గతంగా చాలా సిన్సియారిటీతో నిజంగా నాకు భగవతత్వం పట్ల ఇంట్రెస్ట్ ఉందా, ఈ ప్రాపంచికమైన సుఖాల పట్ల ఉందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోరు. అప్పుడే మన జ్ఞానం నిలుస్తుంది. అదేదో దానివల్ల నాకు లాభం ఉంటుంది కదా అని నాకు ఇంట్రెస్టా? ఏమి లాభం ఉంటుంది? వైరాగ్యం లేకపోతే లాభాలు ఎలా వస్తాయి? ఎవరైనా మాట్లాడతారా? అర్థమవుతుందమ్మా. అంటే ఏదైతే మనది కాదు దాన్ని గట్టిగా పట్టుకుంటున్నామో, ఏదైతే ఆ స్థితి అదే అదై ఉందో దాన్ని వదిలేస్తున్నాం అనే విషయం చాలా బాగా బాధపరిచారు ఆయన. అంటే కొన్ని పాయింట్లు బా బాగా అర్థమయ్యాయమ్మా. అంటే రైలు వెళ్ళిపోతున్నప్పుడు ఏముంచి అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి, కానీ అదే నిజమనుకొని ఆ అస్తిత్వంలోని బ్రతుకుతున్నాము. అలాగే మనసుతో చేసిన పనులన్నీ నిజమనుకొని అసలైన స్థితిని వదిలేసి బ్రతుకుతున్నాం అనే విషయం అర్థమైందమ్మా. ఇంకా అలాగే మనసు ఏది కోరితే దాన్ని తీర్చేస్తే దాని వ్యామోహం అక్కడితో పోతుంది కదా అనుకొని అలా ఉంటారు కదా అని అడిగినప్పుడు, దాంతో అవన్నీ తీరుతూ ఉంటే ఆశ కొడతారు తప్ప గాని అది చనిపోదు. ఏదైతే యథార్థం అయిందో దాన్ని పట్టుకుంటే అన్ని ఆగుతాయి అనే విషయం ఒకటి చెప్పారు. అది కూడా బాగా అర్థమైంది. అదే మనస్సు మనస్సు ఏది కోరితే అది చేసేస్తే ఆ అక్కడితో ఆ కోరిక అయిపోతుంది కదా అని అడుగుతారు కదమ్మా ఆయన. ఒక ప్రశ్న అడుగుతారు కదా. అంటే అగ్నిలో ఆజ్యం అంటే ఏంటి? నెయ్యి వేస్తున్న కొద్దీ అది పెరుగుతుంది గాని పోదు. రగులుతుంది చాలా కానీ మంది పోదు. శుష్కంగా అలాగే ఇలా చెప్తారు, కోరికలు కోరిక కూడా. తీర్చేసుకో పోతుంది. ఎక్కడ పోతుంది? అవునమ్మా. పెరుగుతూనే ఉంటుంది. అవునమ్మా. అలా అయితే ఒకసారి స్త్రీమోహ వ్యామోహంతో ఇచ్చేసుకుంటే పోవాలిగా, పోవట్లేదే, చచ్చే వరకు ఉంటుంది. అవును. అలాగే ఇవేవి కూడా ఈ ఇంద్రియ సుఖాలు ఏవి కూడా అవి పెరుగుతూనే ఉంటాయి కానీ పోవట్లేదు. పోవు, తీర్చుకుంటున్న కొద్దీ పెరుగుతాయి. అవునమ్మా. అవును, నా ప్రారంభంలో అలాగే ఇంకో పాయింట్ ఏంటమ్మా అంటే అమ్మా, నా ప్రారంభంలో ఇలా ఉందని చెప్పేసి మందు తాగేసి వేసులతో తిరుక్కుంటూ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ
ఇది నాకు భగవంతుడు అలా రాశాడనేసి స్పష్టంగా చెప్తారు. అక్కడ అది కరెక్ట్ ప్రారంధం కాదు కదా. వాడకూడదని చెప్పారు, బాగా చెప్పారు. అవునమ్మా, జ్ఞానికి అవునమ్మా, మాత్రమే. అది బాగా. ఆ అవునమ్మా, అక్కడ ప్రారంభం వాడతారు ఆ ఉమ్. అనేసి అదొకటి బాగా చెప్పాడమ్మా, అది బాగా అర్థమైంది. ఆ ప్రారంధం అన్న పదం వీళ్ళకి కాదు అని చెప్పారు. అవునమ్మా. అలాగే రాజు కూడా మంత్రులు ఆ చే సలహాలు అయ్యి తీసుకొని ఆ సైన్యం ఏదైతే ఉందో దాంతోనే పని చేస్తాడు తప్ప గాని తనకి తానుగా ఆలోచన అనేది జరగకుండా ఇతరుల మీద ఎంత డిపెండ్ అవ్వడం అనే జ్ఞాని అయిన దానికోసం రాజు అయినా చెప్పారు. ఆయన ఆ జ్ఞాని ఏకఛత్రాధిపత్యం అని రాదు, చేయలేడు. చేయలేడని చెప్పారు. బాగుంది. ఆ బ్రహ్మచర్యం కూడా కోసం బాగానే చెప్పారమ్మా. అంటే భార్యని ఆ స్థితిలో ఎలా చూడాలనే దానికోసం బాగా వర్ణించారు కదా. అంటే 15 రోజుల తర్వాత అసలు ఆ బ్రహ్మచర్యం ఎలా నిష్ఠ అనేది, అంటే ఆ అందరి ఆలోచనలో, అంటే మాకు గతంలో ఉండే ఆలోచన ఏంటంటే అమ్మా, బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా, అంటే అలా ఉండేదే బ్రహ్మచర్యం అని తెలిసేది. కానీ ఇప్పుడు దానికోసం కూడా చాలా బాగా వివరణ ఇచ్చారమ్మా. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, సంతానోత్పత్తికి ఆ తర్వాత దాన్ని వదిలేయడమే. అవునమ్మా, అదే అదే అదే, అంటే ఎంత చాలా అద్భుతంగా చెప్పారు, అది చాలా బాగుంది. చాలా మంది అదే వివాహం ముసలి అంటే మీద ఎక్కి. రోజు కృష్ణమూర్తి గారు ప్రాస్టిట్యూట్స్ అన్నారు భార్యని కూడా ప్రాస్టిట్యూట్ గా అవునమ్మా, వాడుకోవడం కాదు వివాహం అంటే. ఓన్లీ సంతానోత్పత్తి తర్వాత వదిలేయాలి ఇంకా అలాంటి సెక్స్లు అన్ని. అవునమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రాజేష్. అందుకనే అంటే మనం చాలా 100% సిన్సియారిటీతో నాకు దేని పట్ల ఆసక్తి ఉంది, ఇంకా ప్రాపంచిక సుఖాల పట్ల ఉందా, లేకపోతే అది వయస్సుతో సంబంధం లేదు, నాకు నిజంగా అవునమ్మా. భగవతత్వం ఆ సత్యం పట్ల ఆసక్తి ఉందా అని ఎవరికి వారు చూసుకోవాలి. అలా లేకపోతే అది నిలవదు. అవునమ్మా. రాజేష్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, అందరికీ నమస్తే అండి. చెప్పండి. ఈ శుష్క వేదాంతం అనేది మనిషి లోపలికి ఒకటి బయటికి ఒకటి. బయటికి వేదాంతం అంటే బయటికి సద్గురువు లాగా, లోపలికి అన్ని విషయభోగ ఆలోచనలు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉన్నట్లుంటే ఇది కూడాను ఒక రకమైన మహాపాపం. ఉమ్, అసలు నిజంగా మనం ఏది పట్ల దేని పట్ల ఆసక్తి ఉంటుందో మనకి మనం ప్రశ్నించుకుని చూసుకుంటేనే అది నిజంగా ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ సిన్సియారిటీ ఉండాలి. ఉమ్. అతను ఈ చెప్పాడు కదా, అష్టసిద్ధులు. అంటే ఇక్కడ ఏదైనా యమధర్మరాజు ఊరుకోడు కదా. ఉమ్, ఆ సిద్ధి వచ్చేసింది, ఈ సిద్ధి వచ్చేసి ఈ అన్ని సిద్ధుల కంటే కేవలం వైరాగ్యం ఒక్కటి ఉంటే చాలు సంపూర్ణంగా. అది. అల్- సో ఈ పుస్తకం హెల్ప్ గానే ఉంది కదా అందరికి. అని తెలియజేస్తుంది మేడం. బాగుందమ్మా, ఏంటి చాలా రాజేష్? బాగుంది, బాగా అర్థం అవుతుంది. రాజేష్ ఏమన్నారు? మేడం, ఏంటన్నారు మీరు? ఈ పుస్తకం నిజంగా ఎంతో ప్రస్తుతం ఉన్న ప్రాపంచిక విషయాలు, అంటే ఈ జనరేషన్ లో యువత పైకి వైరాగ్యం ఉన్నట్టుగాను లోపల విషయాల పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి పెంచుకుని ఉన్న వాళ్ళందరికీను స్పష్టమైన సమాధానాన్ని ఇస్తుంది మేడం, ఎవరికి వారికి. అవును. ఉమ్. అంటేనే ప్రపంచాన్ని భ్రమింపచేయడానికి అలాంటి వాటికి పనికిరాదు. అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టుగా మహాపాపం అన్నమాట అది. అంటే మోసం చేస్తూ జీవించడం అన్న దానికి నిష్కృతి లేదు. ఎస్ మేడం.
శుష్క ఏదైనా మలయాళ స్వామివారి శుష్క వేదాంతం మేడం ఇది. శుష్క వేదాంత తమో భాస్కరం. తమో అంటే ఏంటి? చీకటి. చీకటిని తొలగించే భాస్కరం అంటే వెలుగు. శుష్క వేదాంతం అన్న తమస్సుని తొలగిస్తోంది కదా. ఓకే అంటే మేడం. అతను మొదటి పీఠికలో కూడా రాశారు, ఎంతో మంది ఇవన్నీ చదివిన వాళ్ళకి అనుభూతి రావట్లేదు అంటే వాళ్ళు అలా జీవించట్లేదు. వాళ్ళు కేవలం చదువుతారు అంతే, చదివేసి వచ్చేసింది అనుకుంటారు. అది చాలు, లైఫ్ లో జీవించాలి. అందుకే నేను రాశాను ఇలాంటివి. అలాగే గురువులు కూడా నువ్వు ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినొచ్చు, పర్వాలేదులే అని చెప్పిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా శుష్క వేదాంతులే. శిష్యులు అలాగే ఉంటారు. అలాంటి శుష్క వేదాంతం నుంచి కాపాడడానికి అంటే అసలైనటువంటి పవిత్రమైన వేదాంతం అద్వైత జ్ఞానాన్ని ఈ శుష్క వేదాంతుల వల్ల పాడైపోతుంది కదా. అవునండి. శివ, మీరేమైనా మాట్లాడతారా? లేదమ్మా, బాగుందమ్మా, విన్నాను. అంటే లేనిపోని భ్రమలన్నీ తీసేస్తుంది. ఇది అవును, చదివేక పోజు కొట్టడానికి అవదు. అవును. ఎందుకంటే అసలు మన జ్ఞానం, మనకి తపన దేని వైపు ఉందని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇంకా విషయ భోగాల్లో తపన ఉంటే ఆ మనస్సు ఎప్పుడు కూడా వైరాగ్యం వైపు వెళ్ళలేదు. అవును. ఓకే, అయితే ముగించేద్దామా? రేపు నేను నమస్తే అమ్మా. మెసేజ్ పెడతాను. అనకాపల్లి ఇలా వర్షం పడితే వెళ్ళను. ఆ మెసేజ్ పెడతాను. ఆ క్లాస్ వెళ్ళకపోతే క్లాస్ ఉంటుంది రేపు. ఏ అలాగే అమ్మా, అంటే అలాగే అమ్మా. ఆ, ఇంట్లోనే ఆన్లైన్ వాళ్ళకి చెప్పేస్తాను. అంటే సరే, నాకు కూడా ఓకే అమ్మా. ఆరోగ్యం అలా అలా ఉంది గనక బాగా అలాగే ఎనర్జీ అమ్మా. కొద్దిగా ఫీవర్ వచ్చేసింది. ఏంటండి? ఫీవర్ ఎలా ఉందమ్మా? కొద్దిగా పర్వాలేదమ్మా? తగ్గిందా ఫీవర్, లేకపోతే ఇంకా ఎక్కువగా అలాగే ఉందమ్మా? నన్ను అన్నట్టుంది. ఉమ్, అది మధ్యాహ్నానికి తెలుస్తుంది. ఇప్పటికేదో కొంచెంగా బోల్డ్ వీక్నెస్ ఉంటుంది. నిన్న పాపం కృష్ణ ఈ రాజేష్ ఫోన్ చేసే టాపిక్ కోసం ఇప్పుడు కిషోర్కి చెప్తే